నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 11, 2026 నాటి అనగా బుధవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహ పరిశీలన చేసినట్టయితే బుధవారం కావడం మూలంగా బుధుడి యొక్క ప్రభావము చాలా బలంగా ఉండబోతోంది. అది ఈ యొక్క బలము బుధ గ్రహము యొక్క ప్రభావము ఆలోచన శక్తి మీద, మాటల మీద, నిర్ణయ సామర్థ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అది దీంతో పాటు చదువు, ఉద్యోగము, వ్యాపారము, చర్చలు అంటే డిస్కషన్స్, నిర్ణయాలు వీటన్నిటి మీద మంచి ప్రభావాన్ని ఈ రోజు చూపించబోతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉత్సాహంగాను సానుకూలంగాను ఈ రోజు ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆధ్యాత్మికంగా లేదా జ్ఞాన సంబంధిత విషయాల్లో మీరు ఆసక్తిని కనబరుస్తారు. దూర ప్రాంతాల నుంచి ఒక మంచి సమాచారము మీకు ఈరోజు అందుతుంది. అయితే మీ యొక్క ఆశావాదము ఏదైతే మీరు ఆప్టిమిజంగా ఉంటారో అది ఈ రోజు అంటే మీ మనసులో గత కొంతకాలంగా ఈ పని చేస్తే బాగుండును, ఇందులో నాకు సక్సెస్ ఉంది అని మీకు అనిపించింది. ఈ రోజు అది నెరవేరే రోజు అనమాట. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రోజుని అస్సలు వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వము, సంతృప్తి గోచరిస్తున్నది. ఉన్నత అవకాశాలు అంటే మీ కెరియర్ పరంగా ప్రమోషన్స్ కానీ లేదా హై క్యాడర్లోకి వెళ్ళడం కానీ, మీరు ఏ రంగంలో ఉన్నా సరే కొత్తదనానికి, కొత్త అవకాశాలను అందుకునేందుకు సూచనప్రాయంగా గోచరిస్తున్నది. పెద్దలతో మాట్లాడితే మంచి సలహా మీకు లభించే అవకాశం గోచరిస్తున్నది. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపంలోకి ఈ రోజు వచ్చేస్తాయి. గత కొంతకాలంగా చేద్దామా వద్దా అని అనుకున్న వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. స్నేహితులు లేదా సహచరుల ద్వారా మీకు సహాయము, శుభ వర్తమానము అందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. టెక్నాలజీ, నూతన ఆలోచనలతో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, భావోద్వేగాలలో బ్యాలెన్స్డ్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సృజనాత్మకమైన ఆలోచనలు, నిర్ణయాలు మీకు ఉత్తరోత్తర లాభాన్ని తెచ్చిపెడతాయి. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ఈ రోజు నుంచి మొదలవుతూ ఉంటాయన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు ప్రత్యేకమైన సూచన ఏంటంటే 12 రాశుల వాళ్లకు గణపతి లేదా విష్ణువుకు దీపం వెలిగించుకొని మీ గృహంలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు చేసుకుని దీపారాధన చేసి ఓం బుం బుధాయ నమః అనే మంత్రము బుధగ్రహానికి సంబంధించి అంటే మరిన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి, బుధ ప్రీతి కోసము మరి విష్ణుమూర్తికి సంబంధించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకోండి 11 సార్లు. అయితే గణపతి కోసము ప్రత్యేకంగా 11 మోదకాలు లేదా బెల్లాన్ని నైవేద్యం పెట్టినట్టయితే స్వామివారికి అంతకన్నా ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. ఆ స్వామివారిని తలుచుకుని బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక గోచార రీత్యా కానీ గ్రహరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ సానుకూలమైన ఫలితాలు ఏ అంశంలో అంటే కనుక బుద్ధి, మాటలు, అదృష్టము ఈ అంశాల మీద మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇది సూచన. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.